దేవుడు వాగ్దానం చేయాల్సి వచ్చినప్పుడు ఆయనే గొప్పోడు. ఇంకా ఆయన మాట ఇస్తే అందులో అనుమానమే లేదు. ఆయన మాట ఇస్తే నిజమేనా ప్రభా అని అడగాల్సిన అవసరమే లేదు. ఆయన మాటను పట్టుకొని ఇది జరుగుద్దా జరగదా అని సందేహించాల్సిన అవసరమే లేదిక. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన కంటే గొప్పవాడు ఇంకెవ్వడు లేడు. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. ఉన్నాయంటున్నారు, వాగ్దానాలు నెరవేరుతున్నాయా? వాటిని పట్టుకున్నారా? వాటి కొరకు కనిపెడుతున్నారా? దేవుని వాగ్దానాలు మన పట్ల నెరవేరాల్సి వచ్చినప్పుడు బంగారు పళ్ళములో పెట్టి తీసుకొచ్చి ఇవ్వడం నీకు. వాటి నెరవేర్పు నీలో జరగాలంటే నువ్వు సహించాలి. శోధన సహించువాడు ధన్యుడు. దేవుని వాగ్దానాలు నీ పట్ల నెరవేరాలంటే నువ్వు సిద్ధపడాలి. దేవుడు నిన్ను ఆ వాగ్దానాల కొరకు సిద్ధపరుస్తాడు కాబట్టి శోధిస్తాడు, పరిశోధిస్తాడు, సాతాను వేధిస్తాడు. ఆ శోధనలో సాతాను నిన్ను కృంగదీస్తాడు. దేవుడి వాగ్దానాలు నీతో నెరవేరాలన్నప్పుడు దేవుడు కోరుకున్న వారిని, దేవుడు వాగ్దానాలు నెరవేర్చాలనుకున్న వారిని కోరుకునేవాడు మరొకడున్నాడు. వాడే అపవాది. అది నెరవేరకుండా మనల్ని శోధిస్తాడు. ఏంటంటే, ఒక ప్రైజ్ కొట్టాలంటే ఒకడు ఓడించకుండా ప్రైజ్ ఎట్ట కొడతావు? ప్రైజ్ నీకే గోల్డ్ కప్ అన్నావు, ఏదో వరల్డ్ కప్ ఏదో వచ్చింది అలా, నీకే అన్నావు. నాకేనా? హల్లెలూయా స్తుతి మహిమ. ఎప్పుడు ఇస్తావు ప్రభా? హల్లెలూయా స్తుతి మహిమ. ఇంకా రాలేదే ప్రభా అని ఇంట్లో కూర్చుంటే వస్తుందా? నీకే, ఈ ఫైట్లో నువ్వే విన్నర్వి అని దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. కాబట్టి నేనేం చేయాలి? మాంసం వేసుకొని పడుకోవాలి. ఏం చేయాలి నేను? దాని కొరకు నేను సిద్ధపడాలి కదా. సిద్ధపడిన తర్వాత వాడు వచ్చేవాడిని చూసి, వాడు నాకంటే ఎత్తున్నాడే, వాడు నాకంటే కండలు తిరిగి ఉన్నాడే అంటే, నువ్వు కండలు ఉన్నాయి, నాకు ప్రభువు ఉన్నాడు. నువ్వు లోకంలో రీతిగా ఫిట్గా ఉన్నావు. అన్ఫిట్టే నేను. నన్ను ఫిట్ చేసిన నా ప్రభువు మాట ఉంది. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు.